భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని 500 ఫేక్ నోట్స్ కలకలం రేపాయి. లచ్చాపురం గ్రామ శివార్లోని చెరువు అంచున 500 నోట్లను చూసి అంతా షాక్ అయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే నిన్ననే ఫేక్ నోట్ల ముఠా పట్టుబడ్డంతో ఇవి కూడా ఆ ముఠా తయారు చేసినవే అనుకున్నారు స్థానికులు. పోలీసులు వచ్చి అవి ఫేక్ నోట్లు కావని నిర్ధారించారు. పిల్లలు చాక్లెట్స్ కొంటే వచ్చే భారతీయ చిల్డ్రన్ బ్యాంక్ నోట్లని గుర్తించారు దమ్మపేట పోలీసులు. నోట్లపై గాంధీజీ బొమ్మ ఉన్నా ఈ నోట్లపై మాత్రం స్పష్టంగా పిల్లల ఆట కోసం మాత్రమే అని రాసి ఉంది. దీంతో చివరికి పోలీసులు కూడా వాటిని చూసి నవ్వుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి కేసును క్లోజ్ చేస్తున్నట్టు తెలిపారు దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి. దొంగ నోట్లు పడేశారనే సమాచారం అనేది మాకు రాగానే మా పోలీసు అందరూ కలిసి వెళ్ళి చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ పడేసిన నోట్లన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాటిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాటిని వెరిఫై చేసిన తర్వాత అవి చిన్నపిల్లలు ఆడుకునే చాక్లెట్ నోట్లు అనేది తెలిసింది. వీటిని ఎవరో ఆకతాయిలు అక్కడ పడేసి ప్రజలందరినీ భయాందోళనకు గురే విధంగా చేయడం జరిగిందని ప్రాథమిక విచారణలో తెలిసింది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఎవరైతే ఈ విధంగా చేసి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమయాన్ని వృధా చేసినందుకు గాను వాడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఒక వారం రోజుల క్రితమే అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో దొంగ నోట్లు సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎవరైనా ప్రజలకి ఈ విధంగా దొంగ నోట్లు ఎవరైనా తయారు చేస్తున్నారని కానీ లేకపోతే వాటిని వాడుతున్నారని కానీ తెలిస్తే పోలీసు వారికి సమాచారం అందిస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. అలాగే ఆ విధంగా దొంగ నోట్లు సరఫరా చేసే వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం